కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు విహరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి పరమశివుని వెనక నుండి వచ్చి కళ్ళను మూసింది. వెంటనే విశ్వమంతా అంధకారంలో నిండిపోయింది. ఇదంతా 2 నిమిషాలు జరిగింది. అయితే ఆ 2 నిమిషాలు లోకాలకు కొన్ని వేల సంవత్సరాలయ్యింది. ఇది సిద్ధపురుషులు, దేవతలు గమనించారు. ఓ బోలాశంకర, పార్వతీదేవి వినోదం కోసం చేసిన ప్రపంచానికి విపత్తు ఏర్పడింది. అయితే ప్రళయానికి ఇది సమయం కాదు. ఇంకా లోకం యొక్క కాలపరిమితి ఉన్నది. మాపై దయుంచి ప్రపంచాన్ని రక్షించండి. శంకరుడు వారి ప్రార్థనలు విని, ఓ పార్వతి, నా కళ్ళను విడువు అన్నాడు. చేతులు వదిలిన వెంటనే విశ్వానికంతా వెలుగు వచ్చింది. ప్రపంచానికి విపత్తు కలిగించిన కారణాన పార్వతీదేవి కాంచీపురానికి వెళ్ళి అక్కడ మామిడి చెట్టు కింద తపస్సు ప్రారంభించింది. కంపానదీ తీరాన సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజించింది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. పరమశివుడు ఆమె తపస్సును పరీక్షించాలనుకున్నాడు. పరమశివుడు నదీ రూపంలో ఉప్పొంగి వచ్చి ఆయన శివలింగాన్ని ముంచివేయాలని ప్రయత్నించారు. పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా తన 2 చేతులతో పట్టుకున్నది. అందుకు ఆ తరంగాలు సైకతలింగాన్ని తాకలేకపోయాయి. అప్పుడు శివుడు పార్వతీ తపోమహిమను మెచ్చి ప్రత్యక్షమై, ఓ లోకమాత గౌరీ, నీ తపము మెచ్చదగినది. కాంచీపురమునందు నీ తపము విజయవంతమైనది. ఇక అరుణాచలానికి వెళ్ళి తపమాచరించు. అక్కడ నేను స్వయంగా తేజోవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తూ సర్వులకు విముక్తి ప్రసాదిస్తున్నాను. పార్వతీదేవి అరుణాచలమందు తపస్సు చేసి కార్తీక మాసంలో కృతికా నక్షత్రము నాడు గిరి ప్రదక్షిణ చేసింది. ఈ విధంగా పార్వతీదేవి అరుణాచలుని సన్నిధిలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసింది. లోకాలు సుఖించాయి. అరుణాచలుడు ఆమె తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. వరములు కోరుకోమన్నాడు. ఓ పరమేశ్వర, అరుణాచల శివ, మెడలో నాగరాజు, చేతిలో పుర్రె, కంఠమందు విషము, శరీరమంతా బూడిదతో కూడిన ఆ భయంకర రూపం కంటే సుగంధ పరిమళాలని వెదజల్లే పూల వాసనలతో కూడిన మహదానందకరమైన పరిపూర్ణమైన ఈ అరుణాచల రూపంలో నాకు దర్శనమిస్తూ ఉండండి. నాకే కాదు, భక్తులందరకు మనోహరమైన అరుణాచల రూపంతోనే దర్శనమివ్వండి. వెంటనే పార్వతీదేవి అరుణాచలంలో లీనమైంది. పార్వతీ పరమేశ్వరుల దివ్య స్వరూపమే ఈ అరుణాచలము.